శ్రీనివాసరావు జే సెంట్రల్ ప్లాంట్ నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను ఈ సంవత్సరం రిటైర్మెంట్లో 37 సంవత్సరాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసి ఉన్నాను. ఈ 37 సంవత్సరాలు కూడా నాకు కన్న తల్లిలాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంతో చేసింది అనుకుంటున్నాను. నేను కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మంచి సర్వీసెస్ చేసి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క ఉన్నతికి, అభివృద్ధికి నేను తోడ్పడ్డాను. అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇంకా బాగా కష్టపడి ముందుకి అభివృద్ధికి తీసుకెళ్ళడానికి దోహదం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ యొక్క నా యొక్క రిటైర్మెంట్ లైఫ్లో నాకు నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు నాకు ఎంతో సహకరించారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాకు ఈ పిల్లల ఉన్నతికి, నా అభివృద్ధికి కూడా ఎంతో సహాయపడిందని, నాకు కన్నతల్లి తర్వాత కన్నతల్లి లాంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నేను ఎంతో రుణపడి ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అందువల్ల ఇప్పటికి మేము ఏంటంటే తీర్థయాత్రలు ఎన్నో చూసాము, విహారయాత్రలు చేసాము, అండమాన్ కూడా వెళ్ళాం స్టీల్ ప్లాంట్ వల్ల. అంటే ఎంతో ఆనందాన్ని పొందాము మేము. అది మాకు మొదటి నుంచి కూడా మెడికల్ పరంగా, విద్యాపరంగా అన్నిటిలోని కూడా మేము ఎంతో సహాయాన్ని పొందాం. అందువల్ల చాలా చాలా కోటి ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పటికీ పనిచేస్తున్న ఉద్యోగులు ఏదో అయిపోద్దేమో అనుకుంటున్నారు, కానీ ఏమీ అవ్వదు. ఇంకా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది. కాబట్టి ఈ భగవంతుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే వీళ్ళందరి యొక్క అభివృద్ధి ఖచ్చితంగా భగవంతుడు సహకరించి మంచి అభివృద్ధిలోకి వస్తుంది స్టీల్ ప్లాంట్. మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా దేశంలో ముందడుగే నిల్చుంటుంది. జై స్టీల్. మావయ్య గారు చాలా డెడికేషన్, సిన్సియర్ అండ్ హానెస్ట్గా అతను 37 ఇయర్స్ అతని వర్క్ అది కంప్లీట్ చేసుకొని అదే డిసిప్లిన్ మాకు కూడా అతను ఇచ్చారు. ఆ పద్ధతులు, ఆ రూల్స్లో మేము ఫాలో అవుతున్నాం. హ్యాపీ రిటైర్డ్ లైఫ్ మావయ్య. ఎప్పుడైనా మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి ఇంట్లో. ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. 37 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు. ఇలాంటిది నేను కూడా చాలా పేషెన్స్గా ఇలా చేద్దాం అనుకుంటాను, కానీ ఈ ఏజ్లో ఈ పేషెన్స్ రావడం అనేది చాలా కష్టం. సో ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ మాకు ఇంత బంగారు భవిష్యత్తు ఇచ్చినందుకు. అండ్ స్టీల్ ప్లాంట్కి కూడా అదేవిధంగా చాలా చాలా థ్యాంక్స్. అండ్ చెప్పు హ్యాపీ రిటైర్డ్ లైఫ్ తాత. చెప్పు హ్యాపీ రిటైర్డ్. ఓకే.